నెట్‌ఫ్లిక్స్‌లో 'పేరుసు' అనే మూవీ స్ట్రీమింగ్‌కొచ్చింది. తెలుగు డబ్ బానే ఉంది. జాన్రా వచ్చేసి అడల్ట్ కామెడీ. సో, ఫ్యామిలీతో చూడొద్దు. మూవీ నాకైతే పర్లేదనిపించింది. యావరేజ్ వన్. మంచి ఐడియా. కొన్ని చోట్ల మంచి ఫన్ వర్కౌట్ అయింది. మరి కొన్ని చోట్ల రిపిటేటివ్ అండ్ డ్రాగీ అయ్యి బోర్ కొట్టింది. 2 అవర్స్ అలానే కాకుండా 1 అవర్ 20 మినిట్స్ అలా అయ్యుంటే ఫుల్ లెంత్ బావుండేదేమో. ఒక ఫ్యామిలీలోని ఇంటి పెద్ద ఓల్డ్ ఏజ్ పర్సన్ చనిపోతాడు. అయితే ఆ టైంలో ఆయనది నిటారుగా ఉంటది. దాన్ని ఫ్యామిలీ ఆ టైంలో కనపడనివ్వకుండా అంత్యక్రియలు ఇవన్నీ ఎలా జరిపించే ప్రయత్నం చేశారనే చూస్తారు. మొసలుడే గాని మహానుభావుడు. ఇదొచ్చేసి శ్రీలంకన్స్ 2023లో వచ్చిన 'టెంటిగో' అనే ఫిల్మ్‌కి రీమేక్. కాన్సెప్ట్ భలే ఉంది. ఒకే చోట రన్ అయిద్ది అండ్ అంతా సిట్యుయేషన్ బేస్డ్ మీద. అడల్ట్ ఫన్‌తో వెళ్ళే అడల్ట్ కామెడీ జోనర్ మూవీ. నా వరకు సినిమాలో అక్కడక్కడ ఫన్ మంచిగా పేలింది. నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ లిటిల్ బిట్ డ్రాగ్ చేసినట్టు అనిపించినా అలా సరదాగా వెళ్ళిపోయింది. ఆటో డ్రైవర్ అని, హాస్పిటల్ అని, డాక్టర్ అని ఇలా వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళు చేసే థింగ్స్, ప్లేసెస్ చేంజ్ అవ్వటం లాంటివి ఉండడం వల్ల లిటిల్ బిట్ డ్రాగ్ అయినా గానీ ఫన్ వర్కౌట్ అవ్వడంతో ఫస్ట్ హాఫ్ అక్కడేం బోర్ కొట్టలేదు. అయితే సెకండ్ హాఫ్‌లోనే డోసేజ్ తగ్గింది. క్లైమాక్స్ దాకా ఒకే చోట స్టిక్ అయిపోయిన ఫీలింగ్ సినిమా. మునిష్కాంత్ ఒకరే సెకండ్ హాఫ్‌లో వస్తారు. ఆయన చేసిన థింగ్సే కొన్ని చోట్ల నవ్వు తెప్పించాయి. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా డ్రాగ్ చేశారు. సెకండ్ హాఫ్‌లో ఆయన చేసే 2, 3 థింగ్స్ అండ్ లాస్ట్ 10 మినిట్స్ తప్ప మిగతా చోటంతా బోర్ కొట్టేసింది. ఫ్రెండ్స్ అని, ఆ పిల్లోడని, ఆస్తి గురించని డిఫరెంట్ థింగ్స్ వచ్చాయి. ఇవేవి కూడా వర్కౌట్ అవ్వలేదు సెకండ్ హాఫ్‌లో. ఓన్లీ మునిష్కాంత్‌కొచ్చే కొన్ని సీన్స్ మాత్రమే బావున్నాయి. అండ్ ఇంకా ఫస్ట్ హాఫ్‌లో అలా సరదాగా వెళ్ళిపోయిన నరేషన్. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కొంచెం లెట్ డౌన్ అయిపోయింది. అవే తిప్పి వస్తున్నట్టుంటాయి. ఒక రకంగా 2 అవర్స్ అనేది ఓకే. అండ్ నాట్ ఓకే అనిపించింది కూడా. ఎందుకంటే ఆఫ్ టాపిక్ వెళ్ళిపోయి అన్నెసెసరీగా అయితే ఏం పెట్టలేదనుకోండి. అండ్ ఆ రిపిటేటివ్‌ని తగ్గించుంటే రన్ టైమ్‌కి తగ్గ సాటిస్ఫాక్షన్ వచ్చేది అని. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ చేశారు. సిట్యుయేషనల్‌గా ఫన్ జనరేట్ చేశారు. బీజీఎం అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఫ్లోలో వెళ్ళిపోయాయి. ఫైనల్లీ అన్ యావరేజ్ అడల్ట్ కామెడీ ఎంటర్‌టైనర్. సరదాగా ఒక లుక్కేసుకోవచ్చు. ఫ్యామిలీతో వద్దు, వాచ్ ఇండివిడ్యువల్లీ. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్‌ఫ్లిక్స్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.